హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటక్క ఏడున్నవేంది బస్ స్టాప్లో అంటారేమో, నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఫెస్టివల్కి అయితే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. అంటే వరంగల్ అన్నమాట. వరంగల్కి అయితే ట్రిప్ వేసాను అనమాట. వరంగల్కి పోతున్న పండగకి చాలా హ్యాపీగా ఉంది. ఇది వచ్చేసి మా దగ్గర బస్ స్టాప్ అన్నమాట. బస్ స్టాప్ దగ్గరనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా బస్ అయితే రాలేదన్నమాట. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:30 అవుతుందన్నమాట. మా దగ్గర 9:30 నుంచి స్టార్ట్ అయితే ఇంటికి పోయేసరికి ఖచ్చితంగా 5 అవుతుంది అన్నమాట. ఫుల్ అంటే ఫుల్ లాంగ్ అసలు. వరంగల్, హైదరాబాద్ టు వరంగల్ అన్నమాట. మళ్ళీ మాది ఇబ్రహీంపట్నం కదా, ఈ నుంచి ఉప్పల్కి 2 అవర్స్ కంపల్సరీ పడుతుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వరంగల్కి అయితే ఖచ్చితంగా 2-3 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అందుకే కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి పాప నేనే వెళ్తున్నాం కదా, కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి మేమైతే ఇక్కడ సూపర్ లగ్జరీ బస్ అయితే ఎక్కామన్నమాట. అదైతే కొంచెం స్పీడ్గా పోతుంది కదా, ఎర్లీగా పోవచ్చు అని చెప్పేసి ఎక్కాము. చాలా స్పీడ్గానైతే వెళ్ళింది. 2 అవర్స్లోనైతే మేము హన్మకొండకి అయితే వచ్చామన్నమాట. హన్మకొండకు వచ్చేసరికి మా మమ్మీ అయితే అక్కడ వెయిట్ చేస్తుందన్నమాట మా కోసం. కొంచెం ముందే వచ్చిందన్నమాట. నేను పాపను తీసుకొని ఒకదాన్నే వస్తున్నా, లగేజ్ ఉంది, పాప ఉందని చెప్పేసి ఇక మా మమ్మీ అయితే వచ్చింది తీసుకుపోవడానికి. పండగకి మా ఇంటికి అయితే రాలేదన్నమాట తీసుకుపోవడానికి, చాలా లాంగ్ కదా. అందుకే హాఫ్ దూరం అయితే మా మరిది అయితే వచ్చి బస్ అయితే ఎక్కించి వెళ్ళారనమాట. ఇక్కడ మా మమ్మీ రిసీవ్ చేసుకుంది. ఇక్కడి దాకా అయితే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను బతుకమ్మ ఫెస్టివల్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పోలేదు. ఎందుకంటే అప్పుడు పాపకి ఫుల్ ఫీవర్ అని చెప్పాను కదా. అప్పుడు పెట్టిన షార్ట్ వీడియో, లాంగ్ వీడియోలు చూసే ఉంటారు కదా. అప్పుడు ఫీవర్ వల్ల నేనైతే వెళ్ళలేదన్నమాట. ఫైనల్లీ ఇప్పుడైతే నర్సంపేట బస్ స్టాప్కి అయితే వచ్చానమాట. మీలో ఎంతమంది నర్సంపేట వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు నర్సంపేట తెలుసా లేదా ఖచ్చితంగా కామెంట్స్లోనైతే నాకు చెప్పండి. ఇది వచ్చేసి మా బస్ స్టాప్ అన్నమాట. చాలా మెమోరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఏంటక్క మెమరీస్ అని అంటే, నేను కాలేజ్కి వెళ్ళే టైంలోనైతే ఫుల్ టైం స్పెండ్ చేసేదన్నమాట బస్ స్టాప్లో. బస్ కోసం వెయిట్ చేసుకుంటూ ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అవన్నీ మెమరీస్ అయితే గుర్తొస్తాయి నాకు బస్ స్టాండ్కి అయితే వస్తే. ఇక్కడైతే మా పాపతోని ఈడున్నా అన్నమాట. మా మమ్మీ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళింది. ఇక మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము. మళ్ళీ షాప్ దగ్గరికంటే మాకు ఓపిక లేదని చెప్పేసి మా పాప నేను ఇక్కడనైతే కూర్చొని అలా వీడియో తీస్తున్నాను అన్నమాట, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇది వచ్చేసి నర్సంపేట బస్ స్టాండ్ అన్నమాట. చాలా అంటే చాలా మెమరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఆటో స్టాండ్ అన్నమాట. ఆటోస్ అయితే ఇక్కడ ఆగుతాయి అన్నమాట. ఇది వరంగల్ రోడ్ అండ్ నెక్కొండ రోడ్, ఇవైతే నెక్కొండ రోడ్స్ అన్నమాట. ఇవి ఏరియా ఇది మిడిల్లో ఉంటుంది అన్నమాట నర్సంపేట. ఇది వచ్చేసి విలేజెస్కి ఆటోస్ అయితే వెళ్తాయి కదా, అవన్నమాట ఇక్కడ ఆగుతాయి. ఇది వచ్చేసి మా ఊరికి ఆటోలు అయితే అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడనైతే ఎక్కి ఇక ఫైనల్ ఇంటికి అయితే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇక అసలు ఓపిక లేదనమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఇక కూర్చున్నాము. చూడండి మా ఫ్లెక్సీ ఫొటోస్ అయితే మా డాడీ ఎలా పెట్టుకున్నాడు. మా అక్క వాళ్ళది మాది పక్కన పెట్టుకునే ఉంటాడు ఎప్పటికీ. అవి చూసుకుంటా మా పాపకి ఎవరని అడిగితే తనైతే చెప్తుందన్నమాట, మా మమ్మీ, డాడీ, పెద్ద మమ్మీ, పెద్ద డాడీ అని చెప్పేసి మా పాప అయితే అందరినీ గుర్తుపట్టి చెప్తుందన్నమాట. ఇక్కడ మా మమ్మీ అయితే ఇక మా కోసం వంట ప్రిపేర్ చేస్తుంది. అసలు మనం పుట్టింటికి వస్తే మాత్రం ఏం పని చేయం కదా. అత్తవారింట్లో ఉన్నప్పుడైతే అన్ని పనులు మనమే చేయాలి, కానీ ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. మా మమ్మీ అయితే ఇక వంట చేస్తుంది. ఇక మీ అయితే పాపతో కూర్చుంటా ఇక మంచిగా సీరియల్ పెట్టుకొని అయితే చూస్తున్నాను. బస్ స్టాప్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మెమరీస్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. అసలు ఫ్రెండ్స్తో కలవడం అండ్ కాలేజ్ నుంచి రాగానే బస్ లేకపోతే బస్ కోసం వెయిట్ చేయడం, అలాగే చాలా అంటే చాలా అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చేసి చాలా చేంజ్ అయిపోయింది అనమాట. నేను చదువుకునేటప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవన్నమాట. టీవీస్ పెట్టారు ఇప్పుడు. చాలా అంటే చాలా మంచిగా చేశారన్నమాట. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా అండ్ నర్సంపేట మీకు ఏరియా తెలుసా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్స్లో అయితే చెప్పండి. అలాగే ఇప్పటి నుంచి అయితే మన షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కటి మీతోనైతే షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే చిన్న లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే ఇన్ని రోజులు లేట్ అయిపోయాయి కదా వీడియోస్, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేను ఒక్కదాన్నే వచ్చాను అనమాట. మా అక్క ఈ రోజు వస్తుందని చెప్పేసి మా అక్క కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. మాకైతే ఫైనల్ ఈ రోజు అయితే విండో దగ్గర కూర్చొని ఇద్దరం కలిసి వెళ్తాము. కొంచెం బాబుకి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి బాబు కోసం అయితే మా
అక్క ఉన్నామనమాట. రాలేదనమాట. మా డేకి హస్బెండ్ అయితే బాబు బస్ స్కూల్ పోతుందని చెప్పేసి ఎక్కిచ్చి మా అక్క వెళ్ళారనమాట. అంది. అందుకే మా అక్క రాలేదు. ఇగ నేనైతే వచ్చాననమాట. ఫైనల్లీ మా డే అయితే ఇలా గడిచిపోయింది. ఫైనల్లీ నైట్ అయితే వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి, తిని ఇంత మంచిగా రిలాక్స్‌గా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా కబుర్లయితే చెప్పుకుంటున్నాము మా డ్యాడీతో, మా మమ్మీతో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోనైతే మీ ముందుకొస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.